గడియం సమయానికి తిరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రధాన పార్టీల నేతల గుండెలో మాత్రం సమయం చాలా వేగంగా కొట్టుకుంటోంది. దీనికి కారణం ఓట్ల లెక్కింపు టైం దగ్గర పడుతుండటమే. మరో 10 రోజుల్లోనే ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోలింగ్ ముగిశాక చాలా చోట్ల అభ్యర్థులు రిలాక్స్ మూడ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడిప్పుడే వాస్తవంలోకి వచ్చి పోలింగ్ సరళిని గెలుపు ఓటములకున్న అవకాశాలను బేరీజు వేసుకుంటున్నారు. ఇక ఏపీలో ప్రస్తుతం అందరి చూపు ఉత్తరాంధ్రపైన నెలకొంది. ఇక్కడ 3 జిల్లాల్లోనూ 34 సీట్లున్నాయి. ఉత్తరాంధ్రలో హేమీ లాంటి నాయకులు పోటీ చేశారు. వారు గెలిచే అవకాశాలపై జోరుగా చర్చ సాగుతోంది. ముందుగా శ్రీకాకుళం జిల్లాకు వెళ్తే ఈ జిల్లాలో పలాస, టెక్కలి, శ్రీకాకుళం, ఆముదాల వలస, నరసన్నపేట, రాజాంల గురించి చర్చే కాదు, మెల్లగా బెట్టింగులు కూడా ఊపందుకున్నాయి. ఇక శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ సమీకరణాలు, రాజకీయ నేతలు 2014-2019 ఎన్నికల సరళిని, పోలింగ్ శాతాన్ని బేరీజు వేసుకుంటూ రాజకీయ నేతల అంచనాలు, అలావిధంగా గెలుపు అవకాశాలపై ధీమా వ్యక్తం చేస్తున్న వాళ్ళ కాన్ఫిడెన్స్ గురించి మరింత సమాచారం అందించడానికి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ వాసు. పవన్, మీరు అన్నట్టు ఉత్తరాంధ్ర చాలా కీలకం. ఎందుకంటే ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కూడా దాదాపు 34 నియోజకవర్గాలు ఉన్నాయి. 34 నియోజకవర్గాలు కూడా చాలా కీలకమైనవి. ఎందుకంటే అటు శ్రీకాకుళం అవ్వచ్చు, విజయనగరం అవ్వచ్చు, విశాఖ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒక ఉత్తరాంధ్ర అంటే కొన్ని జిల్లాలు, ప్రాంతాలు వెనకబడినవి, విశాఖ లాంటిది ముందంజలో ఉన్నది, అభివృద్ధిలోను, ఇలా అనేక అభిప్రాయాల నేపథ్యంలో ఈ ఎలక్షన్ చాలా కీలకమైంది. ఎందుకంటే హోరాహోరీ ప్రచారం జరిగినప్పుడు కూడా సీఎం జగన్ ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని చెప్పారు. ఇక్కడి నుంచే పాలన కూడా సాగిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో వైసీపీకి చాలా మక్కువ చూపుతారు ప్రజలు. 3 రాజధానులు ఒకవైపు ఉత్తరాంధ్ర విషయాన్ని తీసుకుంటే వైసీపీ అధికార పార్టీ ఉత్తరాంధ్రాని ఒక నియోజకవర్గమే కాకుండా ఒక మొత్తం రాజధానిగా ప్రకటించింది. రాజధానిగానే ఎన్నికలకి వెళ్ళడం జరిగింది. టీడీపీ కూడా ఇక్కడ రాజధాని వద్దు, అమరావతి రాజధాని ముద్దని కూడా వాళ్ళు కూడా వెళ్తుంది. ఈ నేపథ్యంలో మనం శ్రీకాకుళం నుంచి కూడా చూసుకుంటే, ముఖ్యంగా శ్రీకాకుళంలో ఉన్నటువంటి 9 నియోజకవర్గాల్లో చాలా కీలకమైన 5 నియోజకవర్గాలు తీసుకోవచ్చు. పలాస మంత్రి అప్పలరాజు, సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అప్పలరాజు, గౌతు శిరీష అక్కడ నుంచి హోరాహోరి గౌతు లచ్చన్న సంబంధించినట్టు కుటుంబానికి చెందినట్టు శిరీష మొత్తం హోరాహోరీగా, అంటే అప్పలరాజు చాలా కాలంగా కూడా అక్కడ అనేక అరాచకాలు పాల్పడుతున్నారు, అనేక ఇబ్బందులు పెడుతున్నారు ప్రజలను కూడా. శిరీష చాలా ఉద్యమాలు చేసింది, చాలా మంది కూడా ఆరోపణలు చేసిన జరిగింది. ఈ నేపథ్యంలో అప్పలరాజు కూడా చాలా అభివృద్ధి చేశాను, పలాసని తిరిగి వేయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ సంబంధించి చూసుకుంటే గౌతు శిరీష చాలా కాలంగా కొన్ని సంవత్సరాలుగా కూడా అప్పలరాజు మీద ధ్వజమెత్తడం, అప్పలరాజు మీద యుద్ధం ప్రకటించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరిగిన ఎన్నికల నేపథ్యంలో హోరాహోరీగా పోటీ జరిగింది. శిరీష్గా కూడా లాస్ట్ మినిట్లో టికెట్ కేటాయించడం, అప్పలరాజు ముందు నుంచి కూడా ప్రచారం చేయడం జరిగింది. ఈ వైసీపీకి సంబంధించి ఇక్కడ అప్పలరాజు తప్పనిసరిగా గెలుస్తారని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. అదే స్థాయిలో గౌతు శిరీష కూడా అప్పలరాజు అరాచకాలు, ఆక్రమణలు పెరిగిపోయి అందువల్ల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని కూడా చెప్తున్నారు. మన పట్లవి చూసుకుంటే, అప్పలరాజు విషయాన్ని చూసుకుంటే చాలా ఆరోపణలు వచ్చి ఆరోపణలు అయితే, లేకపోతే అనేక కొండలు ఆక్రమించారు అని ప్రతిపక్షాలు ధ్వజమెత్తడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మరోవైపు అభివృద్ధి చేసి అభివృద్ధికి ఓటేయండి, ఎప్పుడు గతంలో లేని అభివృద్ధిని మేము చూపించామని అప్పలరాజు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, శ్రీకాకుళం జిల్లాలో వెనకబడి జిల్లాలో ముందుకు తీసుకొస్తున్నాం, కూడా పోర్టులు ఏర్పాటు చేస్తున్నాం, ఎవరో చేయని అభివృద్ధి చేస్తున్నాం. అంతేకాక ఎగ్జిక్యూటివ్ రాజధాని పడుతున్నారు కూడా అప్పలరాజు వర్గం అయితే మొత్తం కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా హోరాహోరీ నెలకొని ఎవరు గెలుపుపై ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అప్పలరాజు ఓడిపోవడం ఖాయమని ప్రతిపక్షాలు అంటుంటే, లేదు తిరిగి అప్పలరాజు వస్తారని కూడా వాళ్ళ అనుయాయులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కూడా అక్కడ ఎవరు గెలుస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇదంతా కూడా మనం మరి కొన్ని రోజుల్లో తెలుసుకోబోతున్నాం. ఇక తర్వాత విషయానికి వస్తే టెక్కలు కూడా హెమాహిమీలు, మీరు అన్నట్టు చాలా హెమాహిమీలు ఉత్తరాంధ్రలో ఉన్నారు. టెక్కలో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోటీ చేశారు. అచ్చెన్నాయుడు గతంలో ఓడిపోవడం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ మీద ఓడిపోవడం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ గతంలో కూడా ఆయన మీద ఓడిపోవడం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ కూడా ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ విషయానికి వస్తే వైసీపీ అభివృద్ధి చేసింది, అభివృద్ధి చూపించి టెక్కల్లో టీడీపీ కంటే గతం కంటే కూడా అని చెప్పినప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి ఫ్యామిలీ వివాదం చాలా రచ్చకెక్కింది ఎన్నికల సమయంలో. ఎందుకంటే ఆయన టికెట్ ఇవ్వద్దు అని స్వయం ఆయన భార్య జగన్ దగ్గరికి వెళ్ళటం, జగన్ కూడా ఆమెను ఇన్ఛార్జ్
ఇన్ఛార్జిగా ప్రకటించడం, ఆమెకే టికెట్ వస్తాను చేయడం, ఆవిడ ప్రచారం చేసుకోవడం, చాలా కాలం తర్వాత ప్రచారం అంతా అయిపోయాక ఎన్నికల ముందు మళ్ళీ ఆమెకి టికెట్ ఇవ్వకుండా తిరిగి దువ్వాడ శ్రీనివాస్కి ఇవ్వడం, ఇదంతా కూడా చాలా వివాదాస్పదంగా మారింది. వైసీపీలో చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు టెక్కల విషయానికి వస్తే అచ్చెన్నాయుడు గతంలో చేసిన అభివృద్ధి అయితేనే, లేకపోతే అచ్చెన్నాయుడికి టెక్కల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దానికి తోడు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన. ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో ఆయన కొంత ఇమేజ్ కూడా పెరిగిందని చెప్పొచ్చు. దువ్వాడ శ్రీనివాసంపై మొత్తం అచ్చెన్నాయుడు గెలుపు ఖాయమని టీడీపీ అయితే చాలా భావిస్తుంది. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ కూడా రౌడీయిజం అయితేనే, ఆయన అనుచరులు రౌడీయిజం అయితేనే, లేకపోతే అరాచకాలు అయితేనే ఇవన్నీ కూడా చేసిందని టీడీపీ ఆరోపించే పరిస్థితి కనిపించింది మనకి. ఇవన్నీ నేపథ్యంలో అదే కాకుండా స్వయాన తన కుటుంబ సభ్యులు కూడా దువ్వాడ శ్రీనివాస్కి సపోర్ట్ చేయలేదని కూడా చెప్తున్నారు. మరి ఈ పరిస్థితిలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటమి పాలు చెందుతారు అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే అచ్చెన్నాయుడు కూడా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడం కాకుండా టెక్కలో కూడా చాలా అన్యాయులతో మొత్తం ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆయన ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అచ్చెన్నాయుడు కుటుంబం అయితే అచ్చెన్నాయుడు అయితే ప్రజా సమస్యలు ఎప్పుడు ముందుంటారో, ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటారనేది ఎర్రనాయుడు నుంచి కూడా ఒక కుటుంబానికి ఒక విలువ ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్కు ఉన్నటువంటి మైనస్లు అయితే ప్లస్లు అయితే, లేకపోతే అచ్చెన్నాయుడుకు ఉన్న మైనస్ ప్లస్లు అయితే మొత్తం బేరీజ్ వేసుకుంటే ఇద్దరు కూడా హోరాహోరీగానే పోటీ పడ్డారని చెప్పొచ్చు. మరి ఎవరు గెలుస్తారు, ఎవరికి ఓటమి ఉంటుందని కూడా అది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు చూసుకుంటే శ్రీకాకుళంలో మంత్రి ధర్మప్రసాద్, ప్రజెంట్ మంత్రి ధర్మప్రసాద్ అంటే చాలా సీనియర్ మంత్రి. ఇప్పుడే కాదు, వైఎస్ హయాంలో కూడా మంత్రిగా పనిచేశారు. ఉత్తరాంధ్రలో చాలా కీలకమైన వ్యక్తి. బొత్స సత్యనారాయణ కావచ్చు, ధర్మన ప్రసాద్, వీళ్ళందరూ కూడా చాలా సీనియర్ మంత్రులుగా కూడా ఇచ్చేస్తారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్నటువంటి ఆయన చాలా సందర్భాల్లో కూడా ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమైన, బహిరంగంగానే ప్రభుత్వంపై కొన్ని వ్యాఖ్యలు చేయడం, లేకపోతే ఉత్తరాంధ్రలో ఉన్న భూములపై ఆక్రమణలపై వైసీపీలోనే ఆక్రమించుకుంటారని ఆరోపణ చేయటం, వాలంటీర్లపై చేయటం, ఇలాగ అనేక సందర్భాల్లో ఆయన కూడా వివాదాస్పదంగా మారారు. ఈ నేపథ్యంలో ఆయనపై మొత్తం గొండు శంకరు, ఇద్దరి మధ్య కూడా గొండు శంకర్ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. ఈ గొండు శంకరు ధర్మప్రసాద్ పై వారాహౌరీగా పోరు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గొండు శంకర్ కూడా టీడీపీ నుంచి అక్కడ చాలా బలోపేతమైన పార్టీలు బలోపేతం చేశారు. అయితే అక్కడ కూడా ఇక్కడ చూసుకుంటే శ్రీకాకుళం వ్యాప్తంగా చూసుకుంటే ఇంతకు ముందు వరకు టీడీపీకి కంచుకోటగా ఉన్న శ్రీకాకుళం 2014 తర్వాత అంటే 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ వశమైంది పూర్తిగా. అటు చూసుకుంటే అంటే క్లీన్ స్వీప్ చేయకపోయినప్పటికీ 7 స్థానాల్లో దాదాపు 8 స్థానాల్లో వైసీపీ గెలుచుకొచ్చింది. ఇక్కడ ఒక సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందని తెలుస్తుంది. శ్రీకాకుళంలో ఉన్న 10 నియోజకవర్గాల్లో మెజార్టీ సీట్లు సాధించిన పార్టీయే రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకుంటుంది అనే ఒక సెంటిమెంట్ అయితే వర్కౌట్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలాగే శ్రీకాకుళంలో ఉన్నటువంటి లోక్సభ స్థానం, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం ఏదైతుందో కింజారపు రామ్మోహన్ రెడ్డికి పోటీగా ఉన్నటువంటి వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దీంట్లో గెలిచే అత్యధిక సీట్లు గెలిచే పార్టీ నిజంగానే ఆ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోబోతుందా? దీనిపై లీడర్లు ఏమంటున్నారు? తప్పకుండా ఇప్పుడు కాదు, అది ఎన్టీఆర్ నుంచి కూడా సెంటిమెంట్గా కొనసాగుతుంది. మీరు అన్నట్టుగా కూడా వైసీపీ ఇప్పుడు తిరగబడే పరిస్థితి ఉందని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాకుళంలో దాదాపు అధిక సంఖ్యలో టీడీపీ గెలుస్తుందని వాళ్ళు ధీమా వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎంపీ అభ్యర్థి కూడా తప్పనిసరిగా కూడా గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. మనం చూసుకున్నటువంటి ఈ ధర్మన్ ప్రసాద్ అయితేనే, లేకపోతే నర్సన్పేటలో కృష్ణదాస్, ఆయన సోదరు కృష్ణదాస్ అయితేనే, లేకపోతే స్పీకరు తమ్మినేని సీతారాం అయితేనే, వీళ్ళందరూ కూడా మొత్తం కూడా చాలా కీలకమైన నియోజకవర్గాలు. వైసీపీ కూడా అక్కడ గెలుస్తుంది, తప్పనిసరిగా గెలుస్తుంది. ఎట్టి పరిస్థితిలో కూడా గతంలో కంటే ఎక్కువ, అంటే 9 కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది వైసీపీ. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా అదే స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పినటువంటి సోకాళ్ళు సీనియర్ నేతలందరూ కూడా అనేక వివాదాల్లో చిక్కోవడం జరిగింది. తమ్మినేని సీతారాం అయితే ఒక స్పీకర్గా వ్యవహరించలేదు. ఆయన ఒక స్పీకర్గా ఆయన లేకుండా ఒక మంత్రి స్థాయిలో లేకపోతే వైసీపీ నాయకుడి స్థాయిలో వ్యవహరించారు. అసెంబ్లీలో కూడా అదేవిధంగా వ్యవహరించారు. నియోజకవర్గాన్ని వదిలేశారు. ఆ కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువైపోయింది నియోజకవర్గంలో, అందువల్ల ఇబ్బంది అయిందని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కృష్ణదాస్ అయితే, ధర్మన్ దాస్ అయితే, సీతారాం అయితే, మొత్తం వీళ్ళందరూ కూడా చాలా కీలకమైన, వైసీపీలో చాలా కీలకమైన వీళ్ళందరూ కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా టీడీపీ నుంచి అయితే తప్పనిసరిగా వాళ్ళని ఓడించి తీరుతాం. ఈ రోజు ప్రజలందరూ కూడా తిరగబడే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా డెఫినెట్ గా సెంటిమెంట్ కాబోతుంది. శ్రీకాకుళం సెంటిమెంట్ కాబోతుంది. అయితే ఇప్పుడు
శ్రీకాకుళంలో ఉన్న 10 టీడీపీ నియోజకవర్గాల్లో కూడా అటు ఉమ్మడి కూటమి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 10 నియోజకవర్గాల్లో 9 చోట్ల టీడీపీ, అలాగే ఒక చోట పాలకొండ ప్రాంతంలో ఏదైతే ఉందో అది జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారు. వైసీపీ మాత్రం 10కి 10 స్థానాల్లో ఏకపక్షంగా వెళ్తుంది. అయితే ఇక్కడ చూసుకుంటే వైసీపీ పార్టీకి ఎంత మేరకు పోటీ ఇవ్వదలుచుకున్నారు, వారి ఎంత మేరకు పోటీ ఇస్తుంది కూటమి పార్టీ, ఖచ్చితంగా అత్యధిక సీట్లు గెలిచే విధంగా లీడర్లు ఎంతవరకు కాన్ఫిడెంట్గా ఉన్నారు? మొత్తం దాదాపు జనసేనతో కలుపుకుంటే 10 నియోజకవర్గాల్లో కూడా పాలకొండతో సహా కలుపుకుంటే కూటమి అభ్యర్థులు మెజార్టీ సాధించే అవకాశం ఉందని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 5 నుంచి 7 వరకు కూడా కూటమి గెలుస్తుందని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే స్థాయిలో వైసీపీ కూడా గతంలో కంటే ఎక్కువ గెలుస్తామంటే 7 కంటే ఎక్కువ గెలుస్తామని వాళ్ళు అయితే ప్రచారంలో అయితే పార్టీగా భావాలు అయితే మొత్తం సమీకరించుకుంటే మాత్రం టీడీపీకి అర్జున్ అనే ప్రచారం అయితే జరుగుతుంది. పవన్ రైట్ వాసు, ఒక నిమిషం మీరు అలాగే హోల్లో ఉండండి. ఇప్పుడు విశాఖకు సంబంధించిన సమాచారం ఒకసారి చూద్దాం. రైట్గా ఉమ్మడి విశాఖ జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో భీమిలి, గాజువాక, అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగులపై చర్చ ఓ రేంజ్లో జరుగుతోంది. ఇక్కడ పోటీ చేస్తున్న నాయకులు సీనియర్లు, అధికార పక్షం, వైరి పక్షాల నుంచి ఉద్దండులైన నాయకులే పోటీలో దిగుతున్నారు. దాంతో ఎవరి పరిస్థితి ఏంటి అనేది హాట్ టాపిక్గా మారిపోయింది. ఇక విశాఖ జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో భీమిలి, గాజువాక, అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగులపై చర్చ ఓ రేంజ్లో ఉంది. ఇక్కడ పోటీ చేస్తున్న నాయకులు సీనియర్లు, ఇక అధికార పక్షం, వైరి పక్షాల నుంచి ఉద్దండులైన నాయకులు పోటీలో ఉన్నారు. రైట్గా విశాఖ జిల్లా రాజకీయాలకు సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుటేటర్ వాసు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ వాసు, ఇక విశాఖ జిల్లా చూసుకుంటే ఇక్కడ కూడా శ్రీకాకుళం జిల్లాతో పాటు ఇక్కడ విశాఖ జిల్లా కూడా ఉద్దండులైన నాయకులే బరిలోకి దిగుతున్నారు. మరి వీరి మధ్య పోటీ ఎలాగా ఉంది, ఎంతవరకు కాన్ఫిడెంట్గా ఉన్నారు, అధికారం తామే చేపట్టబోతున్నామని ఎంతవరకు ధీమా వ్యక్తం చేస్తున్నారు? ఎస్ పవన్, విశాఖ కూడా శ్రీకాకుళానికి ఏం తీసుకోలేదు. ఇక్కడ కూడా హోరాహోరీ వీళ్ళ కూడా గంటా శ్రీనివాస్ అవ్వచ్చు, లేకపోతే కొనతల రామకృష్ణ అవ్వచ్చు, అయ్యని పాత్రుడు అవ్వచ్చు, బండారు సత్యనారాయణ అవ్వచ్చు, అమర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అమర్ అవ్వచ్చు, మొత్తం వీళ్ళందరూ కూడా చాలా కీలకంగా మారారు. విశాఖలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లో ఈ 5 నియోజకవర్గాలపై చాలా కీలకంగా అందరూ ఫోకస్ పెట్టడం జరిగింది. తొలుత భీమిలి విషయానికి వస్తే ఒకవైపు మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు హోరాహోరీగా పోటీ పడుతున్నారు. భీమిలి చాలా కీలకమైంది, ఎందుకంటే వైసీపీకి రాజధాని ప్రాంతం వచ్చే ప్రాంతం భీమిలి నియోజకవర్గం చెప్పడం జరిగింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసు స్నేహితుడైనటువంటి గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచి బరిలోకి దిగారు. గతంలో కూడా ఇదే టికెట్ కోసం ఇద్దరు హారోహరి పోటీ పడినప్పుడు కూడా గంటా శ్రీనివాసరావు నార్త్ పంపించి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఇద్దరు కూడా ఒకే నియోజకవర్గం పోటీ చేయమని చెప్పడం జరిగింది. కానీ ఈసారి మాత్రం హోరాహోరీగా ఇద్దరు కూడా పోటాపోటీగా పోటీ చేయడం జరిగింది. గంటా శ్రీనివాసరావు సంగతి మనం చూసుకుంటే గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా ఎమ్మెల్యేగా ఎక్కడ కనిపించలేదు, నార్త్లో ఎక్కడ కనిపించలేదని పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయనకున్న అలవాటు ఒక నియోజకవర్గంలో పోటీ చేసి తిరిగి ఆ నియోజకవర్గంలో పోటీ చేయరు. అందులో భాగంగా దాదాపు 4 సంవత్సరాల పాటు ఎక్కడా కూడా ఆయన ఎమ్మెల్యేగా ఎక్కడ కనిపించలేదు. స్టీల్ ప్లాంట్ ఉద్యమం సమయంలో ఒక్కసారిగా తెరపైకి వచ్చి మళ్ళీ రాజకీయాల్లో పుంజుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి, ప్రచారాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు కూడా ఆఖరి నిమిషం వరకు కూడా భీమిలి కేటాయించలేదు. మొత్తం అన్ని నియోజకవర్గాలపై 5-6 నియోజకవర్గాలు మాత్రమే అభ్యర్థులు ప్రకటించాల్సిన సమయంలో గంటా శ్రీనివాసరావు పేరుని ప్రకటించడం జరిగింది. గంటా శ్రీనివాసరావు కూడా ఈసారి భీమిలి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు. గతంలో పీఆర్పీలో గంటా శ్రీనివాసరావు అవ్వచ్చు, అవంతి శ్రీనివాసరావు ఇద్దరు కలిసి పనిచేయడం జరిగింది, కలిసి తిరగడం జరిగింది. ఇద్దరు కూడా స్నేహితులు అంటారు, గురుశిష్యులు అంటారు వాళ్ళని. అటువంటిది అవంతి శ్రీనివాస్ కూడా గంటా శ్రీనివాసరావుపై తీవ్ర స్థాయిలో ధ్వజెత్తే పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య కూడా హోరాహోరీ పోటీ. గంటా శ్రీనివాసరావుకు చివరి నిమిషంలో సీట్ ని కేటాయించడం జరిగింది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చు? కూటమి అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు గెలుపుపై ఎంతవరకు ధీమా ఉన్నారు?
టీడీపీకి సంబంధించి ఆఖరి నిమిషంలో గంటకు టికెట్ వచ్చినప్పుడు కూడా అవంతి అంత ముందు నుంచి దాదాపు 6 నెలలు సంవత్సరం నుంచే ప్రచారంలో ఉన్నారు. ఆయన అభ్యర్థిగా ప్రకటించుకోవడం జరిగింది. సుబ్బారెడ్డి కూడా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. 1 year నుంచి ఆయన ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో గంట చాలా తక్కువ టైంలో ప్రచారంలో పుంజుకున్నారని చెప్పొచ్చు. కాకపోతే అవంతి ఒక అడుగు ముందే ఉన్నారని చెప్పొచ్చు. కానీ కూటమి గాలి వీస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అందులో గంట తిరిగి గెలవడం ఖాయమని ఆయన వర్గీయులైతే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అవంతి శ్రీనివాసరావు ఆ నియోజకవర్గాన్ని ఒక సొంత నియోజకవర్గంగా మార్చుకున్నారు. ప్రజలతో మమేకం అయిపోయారు. పార్టీలు ఏ గాలి వీసినా సరే అవంతి శ్రీనివాస్ గెలవడం ఖాయమని వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇద్దరులో ఎవరు గెలిచిన చాలా స్వల్ప మెజార్టీతో బయటపడే అవకాశం ఉంది. ఇటు టీడీపీ ధీమా వ్యక్తం చేస్తుంది కూటమి నుంచి, అటు వైసీపీ కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే భీమిలి విషయానికి వచ్చేటప్పటికి జనసేన అక్కడ చాలా బలంగా పాతుకుపోయింది. ఎందుకంటే జనసేనకి టికెట్ ఇస్తారు అక్కడ నుంచి అని చాలా కేడర్ అంతా కూడా ఆశించింది, బలపడిపోయింది. మరి వాళ్ళంతా కూడా సాలిడ్గా టీడీపీకి పనిచేసి ఉంటే మాత్రం ఫలితాలు వేరుగా ఉంటాయి. అలా కాకుండా వ్యక్తిగతంగా అవంతిని అందరూ కూడా ఆదరించే పరిస్థితి, అభిమానించే పరిస్థితి. ఆ విధంగా చూసుకుంటే మాత్రం ఇద్దరి మధ్యన హోరీ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. గాజువాక విషయానికి వస్తే ఆ మంత్రి అమర్నాథ్ ఈ మధ్య ఆయన గాజువాకలో లోకల్ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసి ప్రచారం చేశారు. మరి ఆయన లోకల్ మేనిఫెస్టో ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? గాజువాకలో ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకోవచ్చు? పవన్ అమర్నాథ్ కూడా మనం లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన టికెట్ ప్రకటించలేదు. ఆయన టికెట్ లేదు, పార్టీ నుంచి పని చేయించుకుంటారు, పార్టీకి సేవలు అందిస్తారని కూడా ప్రచారం జరిగింది. ఆయనకి అనకాపల్లి మలసాల భరత్ అని కొత్త అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. అమర్నాథ్ కూడా తాను జగన్ తన తలరాత రాస్తారు, ఆయన ఏ రాత రాస్తే ఆయన ఉంటానన్నారు. మరి విశాఖలో బహిరంగ సభ మాడుగులు జరిగిన సభలో చాలా ప్రచారం కూడా మొత్తం ముగిసిన సమయంలో ఆ టైంలో అమర్ని గాజువాక్కి ప్రకటించడం జరిగింది. గాజువాక ఒక అభ్యర్థిని ప్రకటించి భరత్ అనే అభ్యర్థిని ప్రకటించి అతను కాదని తిరిగి మళ్ళీ అమ్మను ప్రకటించడం జరిగింది. అక్కడ పల్లా శ్రీనివాసరావు టీడీపీ నుంచి పల్లా శ్రీనివాస్ యాదవ్ చాలా కీలకమైన వ్యక్తి. ఎందుకంటే సామాజిక వర్గాల సమీకరణ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఇక్కడ యాదవ్ సామాజిక వర్గం లేదా కాపు సామాజిక వర్గం చాలా కీలకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాసరావు గతంలో అక్కడ ఎమ్మెల్యే పనిచేశారు, ప్రతిపక్ష నాయకుడికి ఉన్నాడు, జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ఎప్పటి నుంచో కూడా 1 year బట్టి కూడా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు, ఆయనే అభ్యర్థులు చేసుకుంటున్నారు. ఆమెను కూడా ఆఖరి నిమిషంలో గాజువాకలోకి ఎంటర్ జరిగింది. గాజువాక లోకల్ మేనిఫెస్టో కూడా ప్రకటించినప్పుడు కూడా అంత పెద్ద స్పందన ఎక్కడ కనిపించలేదు. దానికి కారణం ఏంటంటే అమర్ గతంలో ఆయన మితిమీరిన విధంగా మాట్లాడటం, లేకపోతే ట్రోల్స్ ఆయన మీద సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ జరగటం, ఆయన ఒక విధంగా ఒక మంత్రి హోదాలో ఎవరో చూడలేని పరిస్థితి ఏర్పడటం, ఇవన్నీ కూడా మైనస్ అని చెప్పొచ్చు. గాజువాకలో మాత్రం టీడీపీ చాలా ధీమాగా ఉంది, తప్పనిసరిగా టీడీపీ గెలుస్తుందని చెప్తుంది. అమర్ మాత్రం అక్కడ ఒక విధంగా ఇప్పుడు భీమిలి గాజువాకతో పాటు అలాగే ప్రధాన నియోజకవర్గాలైనటువంటి అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగుల నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? అక్కడ వైసీపీ లీడర్లు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, గెలుపుపై ఎంతవరకు ధీమాగా ఉన్నారు? ఇక్కడ గెలుపుపై ఎంతవరకు వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? అనకాపల్లికి సంబంధించి జనసేన కేటాయించడం జరిగింది. ఆయన సీనియర్ నాయకుడు కొనతాల రామకృష్ణ, ఆయన ముందు మలసాల భరత్ అనే ఒక చిన్న యువకుడిని నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా మనం అయిన పాత్రుడు చాలా కాలంగా ఈ వైసీపీ ప్రభుత్వంలో కేసులతోనూ సతమవుతూ ఉద్యమం చేస్తూ ఆయన పోరాటం చేశారు. రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా పోరాటం చేశారు. అదేవిధంగా మాడ్యూల్కి సంబంధించి చూసుకుంటే బండారు సత్యనారాయణమూర్తి ఆయన టికెట్ ఇవ్వలేదని అలగటం జరిగింది, అనారోగ్యం పాలు కావడం జరిగింది. మొత్తానికి చంద్రబాబు నాయుడు పెందుర్తి నుంచి ఆయన్ని మాడుగులు పంపించడం జరిగింది. మాడుగుల్లో కూడా కేఎస్ఎన్ రాజు ఆయన పోటీగా ఉన్నారు, అక్కడ ఆయన కాదని కూడా ఈయనకి ఇవ్వడం జరిగింది. అయితే బండారు సత్యనారాయణకి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ బూడి ముత్యాల నాయుడు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కూతుర్ని అనురాధన రంగంలోకి దింపడం జరిగింది. కానీ ఆమె పట్ల అందరూ కూడా అనుకూలంగా లేరు. తిరిగి బూడి ముత్యాల నాయుడు అయితే గెలిచేవారు అనే ప్రచారం కూడా ఉంది. బండారు సత్యనారాయణ కూడా చాలా కీలకమైన వ్యక్తి, ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దాంతో బండారు సత్యనారాయణ టీడీపీ నుంచి గెలిచే అవకాశం ఉందని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ సొంత నియోజకవర్గం బూడి ముత్యాల కుటుంబాన్ని సొంత నియోజకవర్గం మాడుగులో మేము గెలుస్తాను వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జనసేన సంబంధించి అనకాపల్లి చాలా జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారి ఒక నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న ఎలక్షన్ ఇది. కొనతాల రామకృష్ణ గెలుపు ఖాయమని జనసేన అయితే, టీడీపీ అయితే, బీజేపీ అయితే చాలా స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే బీజేపీకి అక్కడ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కూడా నిలబడటం ప్లస్ పాయింట్ అయిందని వాళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కొనతాల
కొనతాలపై నిలబడినటువంటి అభ్యర్థి కూడా ఎటువంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తి, చాలా యువకుడు, అంత స్తోమత అంటే రాజకీయంగా అంత స్తోమత లేని వ్యక్తి కొనతాల మీద నిలబడిన పరిస్థితిని కూడా కొంత ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా ఫైనల్గా మనం నర్సీపట్నం విషయం తీసుకుంటే గణేష్ కుమార్ గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, గతంలో అయినపాత్ర మీద గెలిచాడు. కానీ అయినపాత్రుల మీద ఉద్యమాలు జరగడం, కేసులు పెట్టడం, ఆయన ఉద్యమాలు చేయడం చాలా కీలకంగా మారి దాదాపు 1-2 సంవత్సరాల బట్టి కూడా అయినపాత్రులు నర్సీపట్నంలో ఉద్యమాలు చేస్తూ ప్రజల్లోనే ఉంటున్నారు, ప్రజల్లోనే మమేకం అవుతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ఈ 3 చోట్ల కూడా తమకే అవకాశం ఉందని కూటమి చెప్తుండగా వైసీపీ అయితే తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. ఏదైనప్పుడు కూడా మొత్తం హోరాహోరీగా విశాఖలో అయితే మెజార్టీ, విశాఖ ఉమ్మడి జిల్లాలో మెజార్టీ కూటమి అభ్యర్థులకి గెలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నాయి. లేకపోతే ఇంటర్నల్ సర్వేలు చెప్తున్నప్పుడు కూడా వైసీపీ కూడా ధీమా వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ వాసు.